యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమనగా మరణపు ముళ్ళు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. 56వ వచనంలో, మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలమైన బలము ధర్మశాస్త్రమే అని వ్రాయబడింది. మరణానికి విజయం ఎక్కడ, మరణానికి ముళ్ళు ఎక్కడ అంటే, మరణానికి ముళ్ళు పాపం అండి. పాపము మనిషిని చంపివేస్తుంది. ఇది శారీరకముగా చంపివేస్తుంది, ఆధ్యాత్మికముగా చంపేస్తుంది. పాపము మనిషిని రెండు రకాలుగా చంపేస్తుంది. ఒక పాపము శారీరకంగా ఎలా చంపేస్తుందంటే, దురాశ గర్భము ధరించి పాపానికి అంటుంది. మనిషికి శరీరంలో ఆశలు కోరికలు పుట్టడం వల్ల, ఉదాహరణకి ఎయిడ్స్ ఉంది, ఇది శారీరక సంబంధమైనటువంటి పాపము. దీనివల్ల దేహము చచ్చిపోతుంది. ఆ పాపం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా కూడా చనిపోతాడు. పాపము వలన మనిషికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. ఈ మరణము మనిషిని చంపేస్తుంది. ఇది అందుకే పాపము ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో అతనిలో సంతోషం ఉండదు. ఆ పాపం ఉన్నటువంటి వ్యక్తిలో దేవుని వాక్యం ఉండదు. ఆ పాపం ఉన్నటువంటి వ్యక్తిలో నెమ్మది, సమాధానము, సంతోషం, ఆనందం ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగిన. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చేసింది. మొట్టమొదటి మనుషుడు ఆదాము ద్వారా. ఆ మరణం ఏమేమనగా శరీర సంబంధమైనటువంటి మరణం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఆ మరణము ప్రపంచమంతటికి వచ్చింది. అయితే ఇంకొక మనుషుని ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ చనిపోయినటువంటి మనుషులకి, ఆ మరణానికి, ఆ మరణపు ముళ్ళు విరచటానికి పునరుత్థానము కలిగెను. క్రీస్తు ప్రభు ద్వారా మనకేం కలిగిందంటే జీవము కలిగెను. జీవము వేరు, నిత్య జీవం వేరు. మనం అపరాధముల చేత, పాపముల చేత చనిపోయి ఉండగా దేవుడు తన కుమారుని ద్వారా బ్రతికించాడు. మనం బ్రతికించాడు. పాపం ద్వారా చనిపోయినటువంటి మనకు బ్రతికించాడు, బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ బ్రతికినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు, రక్షణను నువ్వు సంపూర్ణముగా అంతము వరకు దాన్ని కాపాడుకున్నట్లయితే అప్పుడు నిత్య జీవం ఇచ్చేది. బ్రతికింపబడావు, దేవుడు నీకు జీవమును అనుగ్రహించాడు. అందుకే ప్రభు అంటాడు, నేను నా గొర్రెల కొరకు సమృద్ధిగా జీవం పెట్టుట కొరకు వచ్చి ఉన్నాను. వాటికి నేను జీవం అనుగ్రహించాడు. చనిపోయిన మనకు దేవుడు జీవం ఇచ్చాడు. ఈ జీవం ఇచ్చినటువంటి మనము ఈ రక్షణను కాపాడుకున్నట్లయితే అంతము వరకు సహించువాడే ధన్యుడు. అప్పుడు నిత్య జీవం అనేది ఉంటుంది. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనంలో, మరియు అపరాధము విస్తరించుట వలన ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే క్రీస్తు నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ దేవుని కృప రెండంతలు విస్తరించెను అని రాయబడింది. దేవుడు నీతిని ఉచితముగా అనుగ్రహించింది. నీతి ప్రపంచంలో ప్రతి మనిషికి దేవుడు డబ్బుతో కొనుక్కునేది కాదు. నీతి న్యాయములు దేవుని ద్వారా కలిగినవి. ఈ నీతి న్యాయములు మనుషుల మూలముగా కలిగినటువంటివి కాదు. ఏ మనుషుడి మూలముగా నీతి న్యాయములు కలగలేదు. నీతి న్యాయములకు అధిపతి ఎవరంటే దేవుడు నీతి న్యాయములు ప్రతి మనిషికి ఉచితముగా అనుగ్రహించాడు. అవి డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చేటువంటిది కాదు, అది ఉచితముగా అనుగ్రహించను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనంలో పౌలు గారు ఇలా అంటున్నారు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిర్ధము చేసి
జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చెను. క్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ఆయన మరణమును నిరర్ధకము చేసి ఆయన మరణము ద్వారా క్రీస్తు ప్రభువారు మన కోసం మరణించడం ద్వారా పాపమును చంపేశాడు. ఆ పాపమును నిరర్ధకము చేసి మనకు ఏం అనుగ్రహించాడంటే జీవమును అక్షయతను. అవి ఎలా వచ్చిందంటే సువార్త ద్వారా వెలుగులోనికి వచ్చి ఉన్నది. ఏంటిది అది? జీవము అక్షయత. ఈ రెండు ఎలా వచ్చిందంటే సువార్త ద్వారా వెలుగులోనికి వచ్చాను. అయితే ఈ మరణపు ముళ్ళు ఏంటంటే పాపము. ఈ పాపము మనిషిని చంపివేస్తుంది. మనిషిని చంపివేసి నిత్య అగ్ని గంధకాలకు తీసుకెళ్తుంది. నిత్య అగ్ని గంధకాల్లో నీవు యుగ యుగాలు ఏడుస్తావు. అందుకే ఈ మరణపు ముళ్ళును విరుచుటకు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా జన్మించి ఆయన శరీరముతో శ్రమ అనుభవించి శరీరముతో బాధింపబడి శరీరముతో చంపబడి మళ్ళీ మహిమ కలిగినటువంటి శరీరంతో ఆయన లేపబడి ఉన్నాడు. ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయి మనం ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము? 3వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుదమని మీరు ఎరుగరా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది ఉన్నాము కాబట్టి ఇక పాపపు ముళ్ళు మనం ఇరుస్తున్నాము. పాపపు ముళ్ళు ఏంటంటే మరణపు ముళ్ళు ఏంటంటే పాపము. దానిని విరిచేస్తున్నాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఇప్పుడు ఆయనతో కూడా మనం సమాధి చేయబడ్డాం. సమాధి చేయబడి ఆయనతో పాతి పెట్టడం ద్వారా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనకు నూతన జీవము అనుగ్రహించి ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనల్ని సమాధానపరిచి ఉన్నాడు క్రీస్తు ప్రభు ద్వారా. 5వ వచనంలో అంటున్నాడు చూడండి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. 6వ వచనం అంటున్నాడు, ఏమనగా మనమికమును పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. 7వ వచనంలో అంటున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనంలో అంటున్నాడు, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోవడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముచున్నాము. ఎప్పుడైతే మనము ఈ మరణపు ముళ్ళు ఎప్పుడు విరచబడుతుందంటే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తుతో మరణించాము, సమాధి చేయబడ్డాము, తిరిగి లేపబడ్డాము. క్రీస్తు ఎలాగో లేపబడిన తర్వాత మనకు నూతన జీవము అనుగ్రహించినాడు. మరణమునకు ఇక క్రీస్తు ప్రభువారి మీద ఎలాగైతే ప్రభుత్వము లేదో, అధికారము లేదో, ఎలా మరణము ఆయన బంధించలేకపోయిందో ఇక మరణము మనల్ని కూడా బంధించలేదు. మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఎప్పుడు? అది క్రీస్తు ప్రభువారి ద్వారా. ఆ మరణపు ముళ్ళు ఇరిగి ఉన్నది, విరిచేశాడు క్రీస్తు ప్రభువారు. సిలువలో మేకులకు కొట్టి రక్తము కార్చి ఆ మరణపు ముళ్ళును ఇరిచి ఉన్నాడు. దాన్ని మనల్ని తప్పించాడు. ఆ తప్పించబడినటువంటి నీవు మళ్ళా ఆ మరణపు ముళ్ళులో, ఆ మరణంలో చిక్కుకోకూడదు, ఆ పాపంలో చిక్కుకోకూడదు. అది చాలా భయంకరమైనది. మనిషిని ఈ ప్రపంచంలో భయంకరమైనది ఏంటంటే ఒకే ఒకటండి, పాపము. పాపము మనిషిని చంపేస్తుంది. అది శారీరకముగాను ఆత్మీయగాను రెండింటిగా చంపేస్తుంది. మనిషిని చంపేది ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒకటి, పాపము. పాపం అంటే అసలు అర్థం ఏంటంటే హృదయము దోష ఆరోపణ చేయటమే పాపం అండి. ఈ పాపము దేవుని మూలముగా కలిగినటువంటిది కాదు. ఒక మనుషుని యొక్క ఆజ్ఞ అతిక్రమించటం వలన అది లోకమంతటా వ్యాపించిపోయినది. ఆ పాపాన్ని చంపటానికి క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మరణము ద్వారా పాపము అనబడిన మరణాన్ని చంపేశాడు. క్రీస్తు ప్రభువారి యొక్క మరణము నిరర్ధకము చేసి మనకు జీవం అనుగ్రహించి మరణాన్ని చంపేశాడు క్రీస్తు ప్రభువారు. ఎందరూ సత్యవాక్యం వినండి, సత్యవాక్యం నేర్చుకోండి, సత్యవాక్యం తెలుసుకోండి. అందరికీ వందనాలు. ఆమేన్.